నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై గూరిపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎంతో కలిసి కార్పొరేషన్ను కైవసం చేసుకునే ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం ఎంఐఎం నేతలతో చర్చలు జరుపుతున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 28 డివిజన్లలో విజయం సాధించింది. 3 ఎక్స్ అఫిషియో సభ్యులతో ఆ పార్టీ 31 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ అందుకోనుంది. అయితే కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 డివిజన్లలో గెలుపొందింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థిని తమ వైపు తిప్పుకొని మరో 2 ఎక్స్ అఫిషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 34కు చేరుతుంది. బీజేపీ కంటే 3 ఓట్ల ఆధిక్యంతో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్. నిజామాబాద్ మేయర్ పీఠం కాంగ్రెస్దే అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కాంగ్రెస్ ఎంఐఎం మద్దతిస్తుందన్నారు. బీఆర్ఎస్ మద్దతు కూడా తీసుకుంటామంటున్న మహేష్ గౌడ్తో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు సాధించింది కాంగ్రెస్ పార్టీ. అయితే 37 మున్సిపాలిటీల్లో హంగు ఏర్పడింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని రచించబోతోందనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మొత్తం దాదాపుగా 37 మున్సిపాలిటీలో హంగు ఉంది. 2 రోజుల్లో దీన్ని తేల్చాల్సిన అవసరం ఉంది. మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? సాయంత్రం ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది. అన్ని విషయాలు సీనియర్ మంత్రివర్గ సభ్యులతో, సీనియర్ కాంగ్రెస్ లీడర్స్తో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాము. హంగున చోట కూడా ఇండిపెండెంట్ కానీ ఇతరత పార్టీ వారు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఒకటి వాస్తవం, ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా అధికారులు ఉన్నటువంటి ఒక పార్టీకి ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ప్రజలు ఇవ్వడం అనేది ప్రజలు పరిపాలన తీరు పట్ల, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల, ముఖ్యమంత్రి మంత్రివర్గాల పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారని అర్థమవుతా ఉంది. వారికి అందుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవాళ ఓట్ల రూపంలో, ప్రేమ రూపంలో మాకు వచ్చినాయి. 75% మించి మున్సిపాలిటీలు గెలుచుకున్నామంటే ఇది ఆషామాషి కాదు. సో హంగు ఏర్పడిన చోట కూడా నిజామాబాద్ కార్పొరేషన్ ఉంది. అసలు వాస్తవంగా సమాచారం ప్రకారం 28 సీట్లు మేమే గెలవాలి. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టి కొంత డిస్టర్బ్ చేయడం వల్ల ఒక 8 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 25, 30 ఓట్లు, 50 ఓట్ల లోపు ఓడిపోయింది 8 సీట్లలో. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఎంఐఎం పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సాయంత్రం మీటింగ్ తర్వాత అసలు మద్దతు ఎవరెవరితో తీసుకోవాలి, తీసుకుంటే ఏ రకంగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా నిర్ణయం చర్చలు ఏమైనా జరిపారా? వాళ్ళకి 14 సీట్లు వచ్చాయి, మొదలు కాలేదు. సాయంత్రం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఏ కార్పొరేషన్లు ఎవరు మద్దతు తీసుకోవాలన్నది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మేయర్ అవుతేనే అక్కడ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ పార్టీలో మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అధికార పార్టీగా కరీంనగర్ స్థానాన్ని మీరు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది మేము వైఫల్యంగా చూడట్లేదా? ఇప్పుడు మతాల్ని రెచ్చగొట్టినప్పుడు కొంత క్షణిక ఆవేశంలో ప్రజలు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్క కరీంనగర్ మినహా కొంత నిజామాబాద్లో కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి తప్ప మిగతా రాష్ట్రం అంతా చూడాలి కదా. 97% చోట కాంగ్రెస్కి పట్టం కట్టినారు. ఒక 2-3 చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగి క్షణిక ఆవేశంలో కొంత ఓట్లు అటు ఇటు అయినప్పుడు ఇలాంటి నిర్ణయాలు వస్తాయి. ఏమీ బాధ లేదు. ప్రజలు, ఓటర్ మహాశయులు గొప్పోళ్ళు, వారు ఏ నిర్ణయం ఇచ్చినా మనం శిరసా వహించాల్సిందే. బట్ ఓవరాల్గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటే ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినారు. ఇదే పరంపర వచ్చే ఎన్నికలు కూడా ఉంటుంది. రేపు జరగబోయే మెగా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, రేపు జరగబోయే ఎంపీటీ జెడ్పీటీ ఎలక్షన్ కానీ ఇదే రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయడంకం మోగిస్తుంది. సిపిఐకి మీరు మద్దతు ఇస్తారా? సిపిఐ మద్దతు మీరు తీసుకుంటారా? కొత్తగూడెం కార్పొరేషన్ ఎవరు కైవసం కాబోతుంది? సిపిఐ మాతోనే ఉంది, పొత్తులో ధర్మంగా అసెంబ్లీ ఎన్నికల నుంచి మాతో ఉంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొంత డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. అది కూడా సాయంత్రానికి మేము సెట్ చేసుకుంటాం. జగిత్యాలకు సంబంధించి 2 నేతల మధ్య సమన్వయం చేయకపోవడమే మీకు మైనస్గా అనిపించట్లేదా? కొంత ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలిచారు అక్కడ. 2 నేతల మధ్య కొంత సరైన, అంటే చాలా వరకు చేయగలిగినాము, కొంత డిస్టర్బెన్స్ స్టిల్ ఉండింది. ఏదేమైనా అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎక్స్ అఫిషియో ఓట్ల విషయంలో ఎస్సీసీ కొద్దిసేపటి క్రితం ఒక కీలక రూల్ విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటు ఉంటేనే రాజ్యసభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీ కానీ. మీకు నిజామాబాద్లో ఉందా? అక్కడ ఎట్లా ఉన్నాయి? ఓటు ఉంది. మా భూపతి రెడ్డి గారు కూడా నిజాం అర్బన్లో ఓటు ఉంది కాబట్టి అక్కడ మేము ఓటేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా నిజామాబాద్ కార్పొరేషన్లో ఎవరి బలాలు ఎంత ఉన్నాయి సార్ ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి? మాకు ఇప్పటి వరకే దాదాపు 34 ఓట్ల బలం ఉంది. అంటే మీరు ఎంఐఎంతో కలిపి చెప్తున్నారా? డెఫినెట్గా అక్కడ ఎంఐఎం సపోర్ట్ కూడా తీసుకుంటాం, ఇంకా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎన్నికలు ఇప్పుడు ఎంఐఎం మీద మేము 5 సీట్లు గెలిచాం, ఎంఐఎం మీద పోటీ చేశాం. ఎంఐఎం గతంలో గెలిచినటువంటి 5 సీట్లు మేము గెలిచాం. కానీ ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి వారు సపోర్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా ఆలోచిస్తాం. హంగు వచ్చిన 37 మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాతనే ఏ స్థానాల్లో మేము జెండా ఎగరేస్తున్న విషయాన్ని
క్లారిటీగా చెప్తామంటూ పీసీ చీఫ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో రాకిస్టెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలపై స్పష్టత ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎక్స్ అఫిషియో సభ్యుల అర్హతలపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. మున్సిపల్ ప్రాంతంలో ఓటర్గా రిజిస్టర్ అయిన వారే అర్హత కలిగి ఉంటారని ఎస్ఈసీ స్పష్టం చేసింది. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీ కోసం కూడా ఓటరు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కమిషన్ పేర్కొంది. ఎన్నికల కమిషన్ ముఖ్యంగా అర్హత లేని సభ్యులకు ఓటు హక్కు ఉండదని, అర్హత లేకుండా వేసిన ఓటు చెల్లదని హైలైట్ చేసింది. హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలపై దృష్టి పెట్టింది బీజేపీ. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన చోట్ల పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించింది. రాయకల్, మెట్పల్లి, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, ఖానాపూర్లో చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను దక్కించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాసేపట్లో తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. మద్దతు కావాల్సిన చోట తీసుకొని మరో చోట మద్దతు ఇచ్చే అంశంపై చర్చించనున్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రాంతీయ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. 66 డివిజన్లలో బీజేపీ 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లు గెలుచుకోవడానికి 34 సీట్ల అవసరం ఉంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా కేంద్ర మంత్రి, ఎంపీ బండి సంజయ్, ఎమ్మెల్సీలు మల్క కుమ్రయ్య, అంజిరెడ్డిల ఓట్లతో బీజేపీ బలం 33 సీట్లకు చేరనుంది. అంతేకాక ఇప్పటికే 5 ఇండిపెండెంట్లు బీజేపీలో చేరికతో మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లపై బీజేపీకి లైన్ క్లియర్ అయింది. మరోవైపు హంగ్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ క్యాంపు రాజకీయాలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ ఫోన్ కాల్ ద్వారా కరీంనగర్ను చేజిక్కించుకోవాలని పార్టీ నేతలకు ఆదేశించారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను క్యాంపుకు తరలించడం, ఇతర ఇండిపెండెంట్స్, బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తులను తమ వైపు తీసుకోవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నెల ఫిబ్రవరి 16 మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలలో పరిస్థితి ఎంత ఉత్కంఠకరంగా మారుతుందో చూడాలి.